ఇది బాలాపూరు గ్రామము, రంగారెడ్డి జిల్లా, బాలాపూరు పోలీస్ స్టేషన్ కిందనే వస్తుంది. ఇది బాలాపూరు MRO దీని కింద వస్తుంది. ఇది కంచె, ఏం కంచె ఇది? దొడ్ల కంచె, జాగీర్ కంచె అంటారు. ఇక్కడ యాదవులు తరతరాల నుంచి ముందు నుంచి ఇక్కడ పశువులని, గొర్రెలని, మేకలని పెంపుకుంటా, బర్రెలని మేపుకుంటా ఈ కంచె మొత్తం మేపుకునేవాళ్ళు. దీని కింద ఇప్పుడు కనీసం ఒక 300-400 మంది దీని బాధితులు ఉంటారు. ఇది ఇతర తరఫున 1956లో టెనెంటీ యాక్ట్ కింద ఇది మనకేది పట్టా ఇవ్వడం జరిగింది. ఒకరొకరికి 24 ఎకరాల 35 గుంటల చొప్పున 13 మందికి ఆ రోజు పీటీ యాక్ట్ కింద ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్లో వీళ్ళు అప్పటి నుంచి సేద్యం చేసుకుంటున్నారు, పశువులను మేపుకుంటున్నారు, వాళ్ళన్నీ పనులు చేసుకుంటున్నారు. సజ్జలు, జొన్నలు, అప్పుడు రాగులు అలాంటివి అన్నీ అలుపుకొని పంట పండించేవారు. పిడికెలు కొట్టుకున్నారు. అంతా చేసుకుని వాళ్ళ జీవనం గడిచింది. ప్రస్తుతం ఇందులో నుంచి ఒక ఇద్దరిని, ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక పెద్ద మనిషి టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారం తీసుకొని ఒక రెడ్డి, ఎవరైనా పేరేంటి, నరసింహారెడ్డి, ఏం నరసింహారెడ్డి, వేమ నరసింహారెడ్డి అంటే ఆయన మా దాంట్లో నుంచే, మా 13 మంది యాదవుల నుంచినే ఒక ఇద్దరిని లాక్కున్నాడు. ఆయనకు ఇండైరెక్ట్గా కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వీళ్ళ మీద ఎగేస్తూ వీళ్ళ ద్వారా వీళ్ళని అణుస్తూ తప్పుడు సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఆడ ఏది MRO ఆఫీస్లో, కమిషనర్ ఆఫీస్లో కూడా తప్పుడు టాంపరింగ్ చేసి ఆడ వీళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 144, 145, మొత్తము 348 ఎకరాల 35 గుంటలు ఇది ఈ ల్యాండ్. ఇది సర్వే నెంబరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 144, 145. 144లో 148 ఎకరాల 35 గుంటలు, 145లో 200 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ కింద 13 మంది ఇందులో షేర్ హోల్డర్స్. ఒక్కొక్క షేర్ హోల్డర్ ఈక్వల్ టు 24 ఎకరాల గుంటలు వస్తున్నది. కాబట్టి ఈ ల్యాండ్ కొందరు స్వార్థపరులు మా దాంట్లోనే అతను వంచన చేరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళంతా పాపం కూలినాలు చేసుకుంటా వాళ్ళ బతుకులు చూస్తే ఏడుపు వస్తుంది. యాదవులని మోసం చేస్తున్నారు. మీ పాలెంతుందో మీరు తీసుకోండి, మా ఈ యాదవులకు అందరికి ఎంత వస్తుందో షేర్ ప్రకారంగా అంతా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మోసపూరితమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ, ట్యాంపరింగ్ ఇలాంటివన్నీ కూడా సరి చేసి వీళ్ళ పేరు మీద కూడా న్యాయమైనటువంటి విధంగా చేయడానికి సిద్ధంగా వచ్చిండు. ధరణి అని ముందు ఏర్పాటు చేసి ఆ ధరణి ద్వారా మొత్తము కొంతమంది వర్గాల చేతులకు పోయినాయి భూములు. దాన్నంతా పాతాళ గంగలో పడేసినట్టు రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు వచ్చి దాన్ని పడేసి ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు భూభారతి అని ఏర్పాటు చేసి భూభారతిలో వీళ్ళందరినీ భారతాన్ని ఎక్కిస్తున్నారు. భారతి పేరు మీద ఎవరు పట్టదారులు ఉంటారో, ఎవరు న్యాయంగా ధర్మంగా ఎవరు ఆ భూమి మీద ఉన్నారో మొదటి నుంచి వాళ్ళంతా రికార్డులో తీస్తున్నాడు. ఆ రికార్డు కోసమే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ బర్రెలు వేసుకుంటే రికార్డు అనిపిస్తలేదు. ఇక్కడ నుండి ఈ రోజు నుంచి ఈ 13 మంది ఎందరైతే మాతోటి వస్తారో అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో ఉన్నటువంటి 13 మంది కూడా మీరు ఏకం కండి. మీ ఒక్క ఎకరం కూడా నా దొంగన కొడుకు తీసుకోవడానికి వీల్లేదు. ఊచిక పుల్లవోనియము ఇక్కడ యదా ఏ ధర్మస్య జ్ఞానిర్భావమి యుగే యుగే. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ కృష్ణుడు వచ్చి అక్కడ దాన్ని అంత రూపుమాపు చేస్తాడు. అదే విధంగా వీళ్ళందరి మధ్యన ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ మధ్యన వచ్చేసేసి ఈరోజు ఆ కృష్ణ భగవానునికి ఆ భూమాతకు పూజ చేయడం జరుగుతున్నది.
ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ న్యాయం గెలుస్తుంది. అందుకని మీరు ఎవరు ఏమన్నా సరే, ఎవరు రెచ్చగొట్టినా సరే, మీరు ఎవరిని కూడా ఏమనకండి. అది ధర్మం చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఇందులో బాధ్యులైనటువంటి వాళ్ళు బాధితులు ఎవరిని మీరు తులనాడద్దు. మీ బాధ ఏదో మీరు ఒక్క నిమిషం చెప్పండి. రైట్ చెప్పండి. నీ పేరేం పేరు? జనిగే మల్లేశ కోడల్ని నేను, మల్లిక సత్య భార్య అని నేను. మేము మా పేర్లు లేవని కొట్టేసేసిరు. మేము పేపర్లు తెచ్చిన ఇప్పుడు మా పేర్లు ఉన్నాయని అంటే కూడా లేవని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మేము పేదవాళ్ళం, మేము చాలా పరిస్థితి బాగాలేదు సార్ మాది. మేము ఎట్లున్నామో అట్లున్నాము, కానీ మేము ఏది చెప్తే మాకు న్యాయం చేస్తలేదు. ఒకరు అన్యాయం చేస్తున్నారు. ఇల్లు లేవు, కిరాయి ఇళ్ళు ఉన్నాం సార్. తీసుకున్న వాళ్ళే చేసుకున్న వాళ్ళే మాది. వాళ్ళు ఎక్కడెక్కడ నచ్చిర్రు ఎర్రగడ్డ. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పేపర్లు ఉన్నాయి? రికార్డు లేదు, వీళ్ళకి ఏమి లేదు అని దొంగ నాటకాలు ఆడి రికార్డునంతా ట్యాంపరింగ్ చేసిర్రు. మండలం ఆఫీసులో, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసులో. కలెక్టర్ ఆఫీసులో కూడా కింది ఆఫీసర్లు అంతా మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మేము అంత రికార్డు తీసుకొచ్చినాం. ఇగో ఇదంతా ఇలా రికార్డు 1986 వరకు 1986 వరకు వీళ్ళ రికార్డు ప్రకారం ఉన్నది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో ట్యాంపరింగ్ చేసి మొత్తం చేంజ్ చేసారు. ఇంత పెద్ద కట్ట ఇది. ఒక దగ్గర రికార్డు లేదు అని అంటే వాడు ఎవడో, మీది లేదు అనేటోడు ఎవడో, వీళ్ళందరి చేత ఇట్లా పట్టుకోండి, వీళ్ళందరి చేత, ఈ మహిళల చేత చెప్పు తీసుకొని కొట్టిపిస్తా. మీకేం లేదు, మీకు ఆధారాలు లేవు, మీకు భూమి లేదు అని నా కొడుకు అయితే ముందుకు వస్తాడో వీళ్ళ ద్వారానే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టడం జరుగుతుంది. ఏమమ్మా అంతేనా? మీకు భూమి లేదన్నటువంటి వాడు నా కొడుకున్నాడో వాడిని ఏం చేయాలి? మీరు ఎట్లా కొడతారు? చెప్పు తీసుకొని కొడతారు. కాబట్టి చెప్పాల్సే మారనా. అయితే వీళ్లకు రికార్డు ప్రకారంగా అన్నీ ఉన్నాయి. మేము ప్రభుత్వానికి కూడా ఇగో ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి ఇగో ఏ డేట్ ఉందమ్మా ఇది చూడు. ఇగో ఏ డేట్ నాడు చిన్నారెడ్డి గారికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రజావాణిలో ఇచ్చేసి చిన్నారెడ్డి గారితో సర్టిఫైడ్ 5/3/24 అప్పుడు కూడా మేము అన్ని విన్నవించినాం. ఆయన చిన్నారెడ్డి గారు ప్రభుత్వం నియమించినటువంటి భూ బాధితుల మీద ఆయన కమిషనర్గా ఆయన పెద్ద మనిషిగా చేసారు. అక్కడ నుంచి ఆయన కలెక్టర్ రాసిచ్చాడు. కలెక్టర్ దగ్గర కూడా పోయి మేము ఇచ్చినాం ఇది. కాబట్టి అంత రికార్డు ఉన్నది. రికార్డులో లేదు అని నా కొడుకు ఈ రోజు నుంచి చెప్తున్నా, ఖబర్దార్. మీరు రికార్డు లేదు, ఏ నరసింహారెడ్డినో ఎవడినో మీరు వెనకేసుకొని వాడిచ్చినటువంటి పిచ్చము, వాడిచ్చినటువంటి ఎంగిలి మెతుకులతోటి మా వాళ్లకు అన్యాయం చేసి రా బిడ్డ, మిమ్ములని వీళ్ళే తరిమి కొడతారు. ఇక యాదవులని మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులను అందరినీ దింపుతున్నాయి. యాదవులను అందరినీ ఈ అన్యాయాన్ని ఖండించవలసిందిగా యాదవులకు అందరికీ తెలియజేస్తున్నా. యాదవులారా, ఇది మొదలు పెట్టడము. ఇది ఒక్కటే కాదు, ఇదే విధంగా హైదరాబాదు చుట్టుముట్టులో యాదవులకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయంగా ఎవరిదింటే వాళ్ళు తీసుకోండి. ఎక్కడనైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని బయట పెట్టడానికి మేమంతా ముందుకు వచ్చినాం. ఏం యాదమ్మా? ఈ భూమి ఎవరిది? ఎప్పటి మీదేనా? ఎవరిది? ఎప్పటి నుంచి మీది? ఇప్పుడు ఎన్నేం రాయి, మస్తు ఏం రాయి. ఈ భూమిలో మీరు ఏమైనా పంట వేసారు ఎప్పుడైనా? ఏం పంట వేయలేము. మరి ఏం చేశారు? 13 మందిలో 13 మంది అసలైన 13 మందిలో ఈ అమ్మ కూడా ఒక ముస్లిం ఒక్కటే ఉన్నాడు.
हमारे को भी क्या है मालूम, अब एक जने कर रहे थे, उनके भरोसे पे थे हम लोग। नाम बोलो उनका नाम बोलो, नाम बोलना। हमारा मोहद्दीन खान हमारे ससुरे, मोहद्दीन खान हमारे ससुरे को 4 बेटे हैं हमारे को। 4 बेटों में जो समय हम ही हर जगह कोटम पे गए, वहाँ गए, सब जगह गए, और कंचे पे आए, हमें पानी में भीगे, धूप में सूखे, हमने बहुत फिरे, हमने मालूम कोई करते बोल के बड़ों को दिए तो बड़े भी नहीं करे, पूरा नहीं कर रहे, उसको अब हमारे परेशान करके रख दे रहे, वो बड़ा लोग परेशान कर रहे हैं। उसको जो है समा हमारे को बहुत बड़ी मुसीबत है, हम किराए के घरों में, लोगों के घरों में जी रहे हैं हम। अब हमारे क्या है मालूम, हमारे को हर चीज मुसीबत से हटे वैसी सच्चाई करने का है हमारे को 20 पे 4 है, 20 पे 4 एकड़ है हमारी जमीन, उसमें तुम लोग ले लो, हमारे को दे दो, जितनी भी आई थी हमारे हक में, हमारे को ना कुछ सता हमारे कहीं कुछ सता तो बोलो, हमारे को हमारे सामने बता रहे तो लोग खा ले रहे, नहीं होना ऐसा नहीं होना। जिसकी भी जितनी भी आई, जिसको जितनी आई हिस्से में उतनी दो, सबको दो, सबको बांट के खाओ, सब एक ही। सर्वे నెంబర్ ఏమన్నా తెలుసా? సర్వే నెంబర్ 145 है हमारी चीज। कितने एकड़ है? 308 चिल्लर कुछ है, 300 चिल्लर है हमारी। अब उसमें जो है समाज जिसको जितनी है उतनी खाओ, सब ये की चाहिए, एक बस्ती के चाहिए पूरे। अब उसमें जो हमारे सामने कर रहे हैं, पीछे खा ले रहे, हमारे अंदर कर दे रहे गरीबों को, ऐसा नहीं होता ना सब। अब हम लोग ये लोगों को पकड़े, हम लोग तुम ना कभी कुछ भी करा, हमारा साहब होता कुछ भी नहीं दे रहे, किराए के घर आए, मुसीबत है, बल्कि हम भी परेशान हो रहे, कोई है वाले सामने नहीं आ रहे। हाँ भाई ये लोग गरीब आए, ये लोगों को देंगे, अपन दे के हम भी खाएंगे थोड़ा। अब ये लोग बोले तुम ना कुछ भी करो, खाओ, हमारे को भी दो बोले। చూడండి వాళ్ళ దగ్గర ఎంత న్యాయం ఉన్నదో, మాకు ఎంత వస్తుందో అంతే ఇవ్వండి, మీది మీరు తీసుకోండి, మాకెంత వస్తుందో అంతనే ఇవ్వండి అని న్యాయంగా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు అసలు అన్యాయం దొద్దేవద్దు, అన్యాయము ఒకటి దొద్దేవద్దు అంటున్నారు వాళ్ళు. ఇలా కూడా ఈ తల్లులందరూ కూడా మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, మీరెవర్రా ఇవ్వడానికి, మేమే తీసుకుంటామని ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు వచ్చారు, మీరెవర్రా ఇవ్వడానికి, మేమున్నాంరా భూమి మీద అని చెప్పేసి ఇప్పుడు వచ్చారు ఈ తల్లులు. ఈ తల్లులందరూ మా న్యాయవాది ఇట్లా ఆయన శ్రీశైలం యాదవ్, శేఖర్ యాదవ్ భాయ్, ఇగో ఈయన సీట్లో పెట్టాలి. ఇప్పుడు హైకోర్టు అడ్వకేటు శేఖర్ యాదవ్ గారు ఈ కేసు విషయంలో మొత్తం ఆయన చూస్తున్నాడు. ఆయన స్టడీ చేసిన దాని ప్రకారంగా ఆయన నుంచి గారు కూడా న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ గారు శేఖర్ యాదవ్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తాడు ఈ భూమి విషయంలో. ఈ ల్యాండ్కు సంబంధించి ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కొన్ని పేపర్స్ చదివిన తర్వాత ఇంకా పూర్తిగా వీటి గురించి పేపర్లు ఇంకా చూడాల్సి ఉంది. అలాగే సర్వే నెంబర్ 144 మరియు సర్వే నెంబర్ 145 ఈ యొక్క భూమి అనేది పట్టా భూమి, మొత్తం 348 ఎకరాల 25 గుంటల భూమి. 148 ఎకరాల 25 గుంటలు వచ్చి సర్వే నెంబర్ 144కు సంబంధించిన భూమి. 200 ఎకరాలు వచ్చేసి సర్వే నెంబర్ 145కి సంబంధించింది. ఇది ప్రైవేట్ పట్టా భూమి. అయితే ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి పూజ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రక్షిత కౌలుదారు, ప్రొటెక్టెడ్ టెనెంట్స్. వీళ్ళు 13 మంది ఉన్నారు. టోటల్ 348 ఎకరాల 25 గుంటలకి 13 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళ మధ్యలో యాజ్ ఆఫ్ టుడే ఎలాంటి పార్టీషన్ అనేది జరగలేదు. అంటే ఇది ఒక ఉండడమా, ఇది అంతా ఒక ఉమ్మడి ఆస్తి లాంటిది. అన్లెస్ అంటిల్ ఈ 13 మంది పార్టీషన్ కోర్టు ద్వారా చేసుకుంటేనే ఎవరి భూమి వాళ్ళకు చెందింది అవుతుంది. అలాంటి పరిస్థితి లేదు. ఎలాంటి పార్టీషన్ అనేది ఏ కోర్టులో కూడా పెండింగ్ లేదు. కానీ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చేసి ఈ 13 మందిలో నుంచి విభజించి వాళ్ళ ద్వారా కొన్ని సర్టిఫికెట్స్ మ్యానిపులేట్ చేసేసి కబ్జా చేసి అమాయకులైనటువంటి ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఈ మొత్తం కేసు తేలే వరకు
దయచేసి కొనకండి. ఈ కేసు కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేసి తర్వాత 348 ఎకరాల 20 గుంటలను 13 ఫ్యామిలీలు సరి సమానంగా పంచుకొని అంటే వాళ్ళ కుటుంబాల వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరి నుంచి అయితే సంక్రమించిన ఆస్తి ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొని 38E కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ ఫైల్ చేసి ఎవరిది వాళ్ళు మీట్స్ అండ్ బౌండ్స్ బై ఏడీ ల్యాండ్ సర్వే చేపించుకొని ఎవరిది వాళ్ళు తీసుకున్న తర్వాత పంపకాలు జరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు అమ్మదలుచుకుంటే అమ్ముకోవచ్చు, అది రెండో విషయం. కానీ ఎలాంటి పంపకాలు జరగకుండా ఇక్కడ కొంతమంది అనాథరైజ్గా అమ్మకాలు చెప్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకము, వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇది ఒక విధంగా హెచ్చరిక. థ్యాంక్ యూ. అతి తొందరగానే సాల్వ్ చేస్తాము. అన్ని మార్గాల ద్వారా సాల్వ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా ఈ కేసును సీరియస్గా తీసుకుంటాము. దీన్ని దాదాపు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా లోతుగా మేము ఆలోచిస్తున్నాం, లోతుగా పరిశీలిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరైనా అనాథరైజ్గా ఎవరైనా లేఅవుట్లు చేసి విల్లాలు చేసి అమ్ముకుంటే అది చాలా తప్పు. వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. దానికి పబ్లిక్ కూడా కొనొద్దు, అట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి ఇది కోర్టులో పెండింగ్ ఉండగా అట్లాంటి వాళ్ళు కొనొద్దు, చేయొద్దు, ఎట్లాంటి ఏం చేయొద్దు. వీళ్ళే అసలైన హక్కుదారులు. ఈ విషయం అతి త్వరలోనే తేలుతుంది. దోపిడీ వ్యవస్థలారా ఖబర్దార్, దోపిడీ వ్యవస్థలారా, దోపిడీ వ్యవస్థలారా, దోపిడీ దొంగలారా, బకాసురులారా, ఖబర్దార్. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. దోపిడీ దొంగలారా, దోపిడీ దొంగలారా, దోపిడీ దొంగలారా, మా